పట్నం బీసీ సంఘాల ఐక్యవేదిక తరఫున ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసి నవీన్ యాదవ్కు వారం రోజుల నుంచి మన బీసీ సంఘాలన్నీ కలిసి అక్కడ ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇబ్రాహీంపట్నం ఇది డాబ్ బంగ్లా. దీని పక్కన ఈరోజు మనం అంతా ఇక్కడ ఉన్న బీసీ సంఘాలు, రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రకాల ఉన్నటువంటి నాయకులందరూ ఇట్లా రండి. అయితే అందరూ కూడా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో భూదాను భూమి అనేటువంటిది ఒక దొరలు, ఒక రెడ్లు, రాజేందర్ రెడ్డి అనే ఒక గూడుపుట అని వాడు ఇచ్చినటువంటి భూములకు మళ్ళా రెండో సర్టిఫికెట్లు ఇస్తూ ప్రజలంతా బాధ పెడుతున్నారని మాకు తెలిసింది. సుమారు ఒక 1000 మందికి వాడు మోసం చేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. రాజేందర్ రెడ్డి ఆయనతో పాటు ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయనతో పాటు ఇంకా కొంతమంది దొంగలు ఉన్నారు. ఈ దొంగలు ప్రజలకు ఇచ్చిన భూములన్నీ మళ్ళీ ఏదో రకంగా గుంజుకొని ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములను కూడా, ప్రభుత్వం ఇచ్చే భూములను కూడా కబ్జా చేశారు. ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, భూదాన భూములు కబ్జా చేశారు. ఈ భూములనన్నీ కాపాడడానికి రాష్ట్ర లెవెల్లో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ తరఫున మా బీసీ సంఘాల ఐక్యవేదిక ప్రెసిడెంట్ రాములు ముద్దురాజు గారు మన ముందరికి వచ్చారు. వారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిగా కోరుతున్నారు. మరి అమరవీరులు తమ యొక్క ప్రాణాలను త్యాగం చేసి, ఉద్యమకారులు తమ యొక్క జీవితాలంతా కూడా పణంగా పెట్టి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మరి ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములన్నీ కూడా తెలంగాణ వాళ్ళకు వస్తాయని, ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసిన ఉద్యోగాలు మనకు వస్తాయని, ఆంధ్ర వాళ్ళు నదుల నీళ్ళని ఎత్తుకపోతారు కాబట్టి అవన్నీ మనకు రావాలని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం. కానీ ఈరోజు ఆ నీళ్లు లేవు, ఆ నిధులు లేవు, ఆ నియామకాలు లేవు. ఉన్నటువంటి తెలంగాణ భూమిని మరి వాళ్ళు వెళ్ళిపోయిన, ఆంధ్రలో వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉన్నటువంటి దొరలు, పెత్తందారులు, రెడ్లు ప్రధానంగా మరి దేవాదాయ భూములు, లేదంటే ఈ భూదాన భూములు, మరి పేదల యొక్క ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు ఉంటే ఆ భూములను కూడా కబ్జా చేసి పేదలను అక్కడి నుంచి బేదఖలు చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి భూమి లేని నిరుపేదల కోసం, ఉద్యోగాలు లేని నిరుద్యోగుల కోసం, అదేవిధంగా రైతుల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ భూస్వాములు మళ్ళా ఈ రాష్ట్రం మీద పెత్తనం చేయడం కోసం కాదు. అందుకోసం తిరిగి ఎవరైతే ఈ భూస్వాములు కబ్జా చేసిందో ఆ భూములన్నింటినీ కూడా, ఆ భూతాలని బంధనాలు విడగొట్టి తిరిగి మళ్ళీ పేద ప్రజలకు భూములు వంచాలనేటువంటిది మా ఉద్దేశం. అందుకోసమే రాష్ట్రం అంతా కూడా ఈ విధంగా పర్యటన చేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు ఉన్నాయో అవి ఆ భూ కామందుల యొక్క, ఆ భూ బకాసుల చేతుల నుంచి పేదలకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా సమస్యలతోటి మీ ముందుకు వచ్చారు. చెప్పండి. భూదాన్ పోచంపల్లి ఫస్ట్ ఏర్పడి భూదాన్ బోర్డు, భూదాన్ పోచంపల్లి, గాంధీ ట్రస్టు, ఇవన్నీ ఈ భూదాన్ బోర్డు సృష్టించిన వ్యక్తి ఉన్న రాజేందర్ రెడ్డి. ఆయన ప్రాపర్ వచ్చి మా ఊరు జర్చర్ల. ఆయన సివిచార్ నుంచి ఎట్లా తీసుకున్నా నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. నేను అదే ఊళ్ళోని ఫస్ట్ ఇల్లు ఆయన. సో ఆయన ఒక అడ్వకేట్గా అప్పుడు చదివే కాలం అది, తెలుగు పండిత ఉద్యోగాలు ఇప్పించిండు, తెలుగు సర్టిఫికేట్లు ఇప్పించిండు, అది కొంతవరకు బాగానే ఉంది. కానీ ఈ భూదాన్ బోర్డుకి ఎట్లా ఆయన చైర్మన్ ఎన్నుకోబడ్డారు. అందులో జగదీష్ యాదవ్ గారు అందులో బోర్డు మెంబర్ అప్పుడు ఆ సివిచారి ఉన్నప్పుడు. మరి అంతలో కూడా అంత ఏమంటారు కదా, అల్లావుద్దీన్ అద్భుతం లేక ఎక్కడో అద్భుతం సృష్టించినట్టు ఈ గున్నా రాజేందర్ రెడ్డిని ఎవరు ఎన్నుకున్నారు, దీని మీద ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. తర్వాత 1000 ఎకరాలు పాపం, అది వాస్తవంగా బోర్డు లక్ష్యం ఏంటి, నిరుపేదలైనటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ వినోభావ ఆశయాలకు అనుగుణంగా పేదవాడికి భూమి ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పడినటువంటి ఆ బోర్డు ఈరోజు మరి ఈయన 10 ఇయర్స్ అయిపోయింది, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా ఆయన హస్తగతంగా చేసుకుంటుండు, భూముల కాడికి పేద భూములను ఎట్లా తీసుకోవాలనుకుంటుండు, మళ్ళీ ఇంకో సర్టిఫికేట్ ఎట్లా క్రియేట్ చేస్తుండు. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లావాసిగా ముందు స్పందించి ఆ భూములను పేదలకే రక్షించాలనే లక్ష్యంతోనే మా బీసీ ఐక్యవేద కానీ బీసీ
ఫ్రంట్ కానీ బీసీ కుల సంఘాలు కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వేదిక కానీ ఒకటే చెప్తుంది, సావిత్రిబాయి పిల్ల ఫౌండేషన్ పేదవాడికి భూమి లేని పేదవాడికి భూమి ఇవ్వడం లక్ష్యం కోసం ఏర్పడినటువంటి మా ఆశయాన్ని భూదాన్ బోర్డు ముందు అంగీకరించి రాష్ట్ర ప్రభుత్వం మన జగదీష్ యాదవ్ గారిని చైర్మన్గా డిక్లేర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.